నెలల పాటు చక్కెర ధరలు ఇదే స్థాయిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే పండుగ రోజులతో పాటు ఉత్పత్తి తగ్గడంతో ఇప్పుడు గరిష్ట ధరలు కొనసాగుతున్నట్లు ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. పంచదార ప్రస్తుతం కేజీ హోల్సేలర్ వద్ద 40 రూపాయలకు దొరుకుతోంది. ఇది రిటైలర్ వద్దకు వచ్చేసరికి 42కు అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది. జూలై నెలలో 36.50 ఉన్న రేటు కాస్త ఇలా 10% పెరగడం అనూహ్యమనే చెప్పాలి. అయితే ఈ ధరలు వచ్చే 3 నెలల పాటు ఇలానే కొనసాగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే వచ్చేదంతా పండుగల సీజనే. మన ఏపీ తెలంగాణ సంగతి పక్కన పెడితే ఎక్కువగా క్రషింగ్ మిల్స్ కానీ షుగర్ మిల్స్ కానీ ఉత్తరాదినే ఎక్కువ. రేట్లు ఫిక్స్ చేయడంతో పాటు ఫైన్ క్వాలిటీ కావాలన్నా ఆయా మిల్లర్ల వద్దే జరుగుతుంది. అసలు జీఎస్టీ తర్వాత చక్కెర ధర తగ్గాలి. కానీ ఇలా పెరగడం వెనుక డిమాండ్ సప్లై సూత్రమే కారణమంటారు. ట్రేడర్లు ఇన్పుట్ క్రెడిట్ దక్కించుకునేందుకు చెరకు కొనుగోలు ఆపేశారని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో పంచదార నిల్వలు తగ్గిపోవడంతో ఆటోమేటిక్ గా రేట్లు పెరిగాయి. గతంలో 8% ఉన్న పన్ను ఇప్పుడు 5%కి తగ్గిన ధర పెరగడం వెనుక కారణం ఇదే. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంపై ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ తో సంప్రదింపులు జరిపింది. దీని తర్వాత అసోసియేషన్ తమ మెంబర్లకి క్రయ విక్రయాలు పెంచాల్సిందిగా సూచించింది. అయితే ఇప్పటికిప్పుడు పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పేం కనిపించకపోవచ్చు. ఎందుకంటే వినాయక చవితి, దసరా, దీపావళి రానుండడంతో పంచదార వినియోగం పెరుగుతుంది. అందుకే ఇప్పుడున్న పంచదార రేటు ఇంకా పెరిగే సూచనలే ఉన్నాయి. కానీ ఇప్పట్లో తగ్గకపోవచ్చనే లెక్కలున్నాయి.